నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రసాదం పంపిణీ మొదలైంది. వేలాది మంది తరలివచ్చారు. ఇవాళ రేపు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ అధికారికంగా ప్రారంభమైంది. అక్కడ జనసందోహం ఏ విధంగా ఉంది? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ముందు ప్రసాదం పంపిణీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. వేలాది మందిగా ఆస్తమా బాధితులు చేప మందుని స్వీకరిస్తున్న పరిస్థితి, తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిగా దాదాపు మనం చూడొచ్చు 21 క్యూ లైన్ల ద్వారా 42 కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచే పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తమా బాధితులు వచ్చారు. వారికి నమ్మకం 3 సార్లు చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా పూర్తిగా నయమవుతుందని విశ్వసిస్తున్నటువంటి వారు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. 1వసారి, 2వసారి, 3వసారి కూడా వరుసగా ఆస్తమా బాధితులు ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటున్న పరిస్థితి. ఇటు జిహెచ్ఎంసీ వాటర్ డిపార్ట్మెంట్తో పాటుగా ఇటు పోలీసులు, ప్రత్యేక వైద్య ఆరోగ్య శాఖ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాదాపు 8 విభాగాలు సంయుక్తంగా కూడా ఈ చేప ముందు ప్రసాద పంపిణీకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ ఎక్కువగా ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో 42 కౌంటర్ల ద్వారా కూడా ఇటు పంపిణీ కోసం ఏర్పాటు చేసే పరిస్థితి. చేపకి మెడిసిన్ పెట్టి కూడా వాళ్ళకి అందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే చేప ముందు ప్రసాదం ప్రారంభమైంది. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అప్రమత్తమై ఇబ్బందులు లేకుండా ఆస్తమా బాధితులకు ప్రశాంతమైన వాతావరణంలో వారికి ఈ చేప ప్రసాదాన్ని అందించేందుకు కూడా పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి. ఇటు క్యూ లైన్లలో మొదటగా వారికి చేపని కవర్లలో అందిస్తారు. అనంతరం ముందుకు వచ్చిన అనంతరం కూడా, ఎందుకంటే మధ్యలో ఒక 200 మీటర్ల గ్యాప్, ఎందుకంటే గతంలో తొక్కిసలాట ఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక ప్రీ ప్లానెడ్ గా ప్రభుత్వం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసింది. కుటుంబ సమేతంగా, ఎందుకంటే వంశపార్యపరంగా ఈ ఆస్తమా అనే జబ్బు వస్తున్న నేపథ్యంలో పిల్లలను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 42 క్యూ లైన్లలో ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి వితరణ కొనసాగుతుంది. బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు దాదాపు 2 లక్షలకు పైగా 1,50,000 చేప పిల్లల్ని ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. ఎందుకంటే 1,00,000కు పైగా జనాభా ఈ ఆస్తమా బాధితులు వస్తారన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1,50,000 మందికి 1,50,000 చేప పిల్లలతో పాటుగా దాదాపు 2-3 లక్షలకు సంబంధించినటువంటి అవసరమయ్యే చేప ప్రసాదాన్ని కూడా ఇటు బత్తిని కుటుంబ సభ్యులు తయారు చేసిన పరిస్థితి. ఒకసారి మనం ఏర్పాట్లకు సంబంధించిన ఎట్లా జరుగుతున్నాయని ఒకసారి వాలంటీర్స్ ని, అమ్మ ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఫిష్ వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్న పరిస్థితి. ఫిష్ మెడిసిన్ ఆస్తమా బాధితులకు పెద్ద ఎత్తున ఫిష్ మెడిసిన్ అందిస్తున్న పరిస్థితి. మధ్యలో ఒక గ్యాప్ తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న అనంతరం కూడా చేపల్ని అందించిన అనంతరం కూడా వారిని ముందుకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చిన్న పిల్లలు పెద్ద అందరికీ ఈ ఫిష్ మెడిసిన్ అనేది ఉంటుంది. కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని మాత్రం పాటించాలంటూ కూడా ఇటు వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికే దాదాపు వేలాది మంది ఇప్పటికీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలి వచ్చారు. వారికి పూర్తిస్థాయి ఏర్పాట్లు, ఎందుకంటే రేపటి వరకు కూడా అందరికీ ఎంతమంది బాధితులు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ని అందించేందుకు కూడా అధికారులు, ఇటు బత్తిని కుటుంబ సభ్యులు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఫిష్ మెడిసిన్ అందిస్తామని చెప్పారు. రేపు ఉదయం 11 గంటల వరకు బాధితులకు పూర్తిగా ఈ ఫిష్ మెడిసిన్ అందించే వరకు కూడా తమ ఈ ఫిష్ మెడిసిన్ పంపిణీ, చేప ముందు ప్రసాదం పంపిణీ అనేది జరుగుతుందని కూడా ఇటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.